మొన్న రీసెంట్ గానైతే 'అఖండ 2' అధికార ప్రకటన చేశారు బోయపాటి శ్రీను అదేవిధంగా బాలకృష్ణ గారనమాట. అంటే 'అఖండ 2' త్వరలోనే మన ముందుకు వచ్చేస్తుంది. సో, మన బోయపాటి శ్రీను అదే విధంగా మన బాలకృష్ణ గారి మధ్యలో వచ్చిన కాంబినేషన్‌లో మూవీస్ ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. 'సింహ', 'లెజెండ్', 'అఖండ'. 'సింహ' గురించైతే మనం తక్కువ ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా సరే ఇంకా తక్కువ మాట్లాడుకున్నట్టే ఉంటదనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'లెజెండ్' 3 సంవత్సరాలు ఒకే థియేటర్‌లో ఆడేసిందంటే ఒక్కసారి ఊహించుకోండి. మరి అది సొంత థియేటరా లేదా మామూలు థియేటర్ పక్కన పెట్టినప్పటికీ 3 సంవత్సరాలు 3 సంక్రాంతులు అయితే ఈ 'లెజెండ్' మూవీ అయితే జరుపుకుందనమాట. ఆ తర్వాత వచ్చిన 'అఖండ'. 'అఖండ' ఈ కరోనా టైంలో వచ్చింది. అంటే అప్పుడు ఇంకా మూవీస్ ఏవి రిలీజ్ కాలేదు. కానీ మిగతా మూవీస్ మొత్తానికి కూడా ధైర్యం అంటే కంటెంట్ బాగుంటే థియేటర్‌కి ఈజీగా రావచ్చు అనే విధంగా అయితే 'అఖండ' అయితే నిరూపించిందనమాట. చాలా మంచి బ్లాక్ బస్టర్ టాక్‌తోనైతే దూసుకుపోయింది. సో, తర్వాత వస్తున్న మూవీ 'అఖండ 2' ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 'డాకు మహారాజ్'తోనే మంచి కలెక్షన్‌లు రాబడుతున్న మన బాలకృష్ణ త్వరలోనే మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనైతే మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అనమాట. మరి ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులైతే ఎదురు చూస్తున్నారు 'అఖండ 2' కోసం అయితే. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఈరోజు. అది ఏంటి అంటే మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్‌లోనైతే మహాకుంభం జరిగింది కదా! కుంభమేళ. అందులోని కొన్ని మెయిన్ సీన్స్ కీలకమైన సీన్స్ అయితే మన బోయపాటి గారైతే తీయడం అయితే జరిగిందంట. ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటాయి అనే విధంగా అయితే చెప్తున్నారు. అందులో మన మోహన్ బాబు గారు సంథింగ్ ఎవరో సుమిత ఎవరో ఉన్నారంట లేడీ క్యారెక్టర్. ఆమె కూడా మెయిన్‌గా ఉండబోతుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ జిల్లా నంద్యాల ఉంది కదా! అక్కడ కూడా సంబంధించిన ప్రదేశంలో షూటింగ్‌కి సంబంధించిన ప్రదేశం ఎక్కడెక్కడ బాగున్నాయి అనే విధంగా అయితే సర్వే చేస్తున్నారంట. దానికి సంబంధించిన ఇంకొక ప్రదేశంలో కూడా కొండలు అంటే మెయిన్ పిల్లర్స్‌లా ఉంటాయి కదా! మెయిన్ పెద్ద పెద్ద కొండలు అలాంటివి కూడా వెతుకుతున్నారంట. అంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ సినిమాలోనైతే. ఖచ్చితంగా సరే ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మన బాలకృష్ణ గారి కూతురు తేజస్వి గారైతే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఖచ్చితంగా అదే విధంగా మన తమన్ గారు తెలుసు కదా! తమన్ అంటే మన బాలకృష్ణ, తమన్ అంటే ఏ విధంగా కొడతాడో తెలుసు కదా! మొన్న 'డాకు మహారాజ్' దగ్గర చూసుకున్నట్లయితే ఒక్కొక్క బాక్స్ బద్దలైపోయింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రేంజ్‌లో కొట్టాడు మరి. మరి తర్వాత చూస్తున్న 'అఖండ' మూవీలో కూడా గట్టిగా కొడతాడనేసి మన ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మన బాలకృష్ణ అంటే మన తమన్, తమన్ అంటే బాలకృష్ణ అనే విధంగా అయితే ఉంటుందన్నమాట మ్యూజిక్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ మూవీ త్వరలోనే ఆల్రెడీ పట్టాలెక్కేసింది. త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. అక్టోబర్, నవంబర్ టైంలోనైతే మన ముందుకొచ్చేస్తుందన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.